వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్ది మనం చేసుకునే రీతిలో చేసుకుంటే. అసలు వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. వంకాయ కర్రీని ఈసారి నేను చేసినట్టు చేయండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ కూడా. దీనికి కావాల్సినవల్లా వేరుశనగ గుండ్లు, అలాగే ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగాలు, అలాగే పచ్చి కొబ్బరి. వీటన్నిటిని అయితే ముందు వేరుశనగ గుండ్లు, పచ్చి కొబ్బరిని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అస్సలు మాడనివ్వకూడదు. మనం మసాలా మాడితే అసలు ఆ మొత్తం కర్రీనే టేస్ట్ అయితే మారిపోయిద్ది. మసాలాలు అయితే అస్సలు మాడకుండా వేరుశనగ గుండ్లు, అలాగే ఎండు కొబ్బరి అయితే వేగిన తర్వాత కొంచెం ధనియాలు, నువ్వులు, అలాగే గరం మసాలా దినుసులు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కూడా ఒక 2 minutes అయితే వేపుకుంటే సరిపోద్ది. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇవి మొత్తం వేపుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఇంక మిక్సీ పట్టిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలోనే వంకాయలను అయితే వేయాలి. ఎందుకంటే అవి నల్లగా అయితే అయిపోకుండా ఉప్పు నీళ్ళలో వంకాయలు వేసేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోసేసేసుకొని ఈ వంకాయలని ఇలాగా చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి 4 భాగాలు ఉన్నట్టు. ఎందుకంటే మనం ముందే కొంచెం వంకాయలు ఆయిల్లో వేగితే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మసాలా కూర కదా, గుత్తి వంకాయ మసాలా కూర కదా, చాలా బాగా అనిపించిద్ది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిద్ది. ఇలా మనం ఎన్నైతే వంకాయలు తీసుకోవాలనుకున్నామో వాటన్నిటిని ఇలాగా మిడిల్లోకి అయితే 2 times కట్ చేసేసేసి ఆయిల్ అయితే వేసి పైన కొంచెం సాల్ట్ అయితే వేసి ఒక 5 minutes మగ్గించుకుంటే చాలు, తొందరగానే మగ్గిపోద్ది. ఇలా 70% వంకాయలు మగ్గిచ్చి చేసుకున్న తర్వాత తీసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఈలోపు నేనైతే ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా వాటన్నిటిని అయితే మిక్సీ పట్టేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసేసుకైతే వేసుకుంటున్నాను. కావాలంటే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. ఇలా కొంచెం ఆయిల్ అయితే పెట్టుకొని సేమ్ కడాయిలో కొంచెం జీలకర్ర, అలాగే లైట్గా కొంచెం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ వేపుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేగేంత వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా దాంట్లో అయితే ఆయిల్ అయితే వేయాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత నేను ఆల్రెడీ ముందే చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టేసేసుకున్నాను. మనకి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోద్ది. నేను కొంచెమే తీసుకున్నాను గుత్తి వంకాయలు. మనం గుత్తి వంకాయలు కర్రీ చేసుకునే దాన్ని బట్టి మనం చింతపండు అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ముందే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే దాంట్లో వేసేసుకొని ఒక 5 minutes అయితే మగ్గించుకోవాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వచ్చిద్ది. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువైతే పట్టిద్ది, బాగుండిద్ది కర్రీ కూడా. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను సాల్ట్ ఆల్రెడీ ముందే వేసాను, కాకపోతే ఇంకొంచెం వేసుకుంటున్నాను. కావాలంటే మనం సాల్ట్ ఒకేసారి వేసుకొని లాస్ట్లో చివరిలో మనకి సరిపోకపోతే కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇంక సాల్ట్ అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళది. చింతపండు ముందే నానేయడం వల్ల బాగా గుజ్జు కూడా బాగా వచ్చిద్ది, చింతపండు పులుసు కూడా. అయితే నేను సపరేట్గా మసాలా అయితే ఏం వేయటం లేదు, ఎందుకంటే మసాలా కారం వేస్తున్నాను దీంట్లో. ఇంకా ఆల్రెడీ ఇందాక మసాలా దినుసులు అవన్నీ కలిపి కూడా వేయించి పెట్టుకున్నాను కదా, అందుకని సపరేట్ మసాలా అయితే వేయట్లేదు. మసాలా కారం అయితే వేసేసుకొని ఒక 2 minutes అయితే మగ్గిచ్చేసేసుకున్నాను. మొత్తం పూర్తి కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతుంది చూడండి లైట్గా. అలా అప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. మనకి చింతపండు పులుసు కూడా కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది పులుపు తక్కువ తింటారు. మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇంక చింతపండు పులుసు అయితే వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మనకు కొంచెం వాటర్ పోసుకొని ఒక 15 minutes అయితే మగ్గిచ్చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం తెరులుతూ ఉంటాయి. అప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉంటాయి కదా, వాటిని అయితే దీంట్లో అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 15 minutes ఉంచుకుంటే చాలు, మనకి ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుండిద్ది కర్రీ అయితే, అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దో. మనం ఇలా దించుకునే ముందు ఒక కొత్తిమీర కొంచెం ఉంటే పుదీనా అలా వేసుకొని దించేసేసుకుంటే మాత్రం వేడి వేడి అన్నంలో అయినా, లేకపోతే చపాతీలైనా, రోటీస్లో అయినా, దేంట్లో అయినా తినొచ్చు. చాలా బాగుండిద్ది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఇదైతే. గుత్తి వంకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.